కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునగడమే కాదు ప్రభుత్వ కార్యాలయాలు సైతం జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఖైరతాబాద్లోని మింట్ కాంపౌండ్లో ఉన్న తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ 3 రోజులుగా వరద నీటిలో ఉంది. మరోవైపు పవర్ కట్ అయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిపై మా ప్రతినిధి సత్యనారాయణ మౌరిని వివరాలు అందిస్తారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అవుతుంది. ప్రస్తుతానికి మనం ఖైరతాబాద్లోని తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ వద్దాను. ఇది మామూలు వరద ప్రభావిత బస్తీలే కాదు, ప్రభుత్వ ఆఫీసులు కూడా పూర్తిగా వరదలోనే మునిగిపోయే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి ఖైరతాబాద్లోని తెలంగాణ ప్రింటింగ్ పాఠ్య పుస్తక ముద్రణాలయం పూర్తిగా వరద నీటిలోనే ఉంది. ఈ ప్రాంతం అంతా వంపుగా ఉండడం వల్ల ప్రతిసారి వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ఇది వాటర్లోనే ఉన్న పరిస్థితి. దాదాపు 1500 నుంచి 2000 మంది ఎంప్లాయీస్ ఈరోజు ఈ ఆఫీసుకు వెళ్లకుండా లోపలికి వెళ్ళలేక పూర్తిగా విద్యుత్ కూడా అధికారులు నిలిపేయడంతో పనుల్లో కూడా విఘాతం కలుగుతుంది. అందరూ ఉద్యోగులు కూడా ఉదయం 9 గంటల నుంచి ఇక్కడే బయట నిలబడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కనీసం మోటార్లు పెట్టి బయటకు నుంచి వరద నీరును బయటకు తోలే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతం పూర్తిగా ఎత్తుగా ఉండడం వల్ల ఈ వాటర్ అటు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఇటు ఒకసారి చూడొచ్చు, ఎంప్లాయీస్ అందరూ ఆఫీస్ పూర్తిగా వరద నీరులో ఉంది. కనీసం లోపలికి రావడానికి కానీ బయటకు పోవడానికి కానీ అవకాశం లేకుండా ఉంది. చాలామంది ఉద్యోగులు లోపలే ఉండి పనులు చేద్దామన్నా ఇక్కడ విద్యుత్ కట్ చేయడం వల్ల ఎలాంటి విధులు కూడా జరగడం లేదు. ప్రస్తుతానికి ఇక్కడ లోపల ఉన్న ఉద్యోగులతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపు నిన్న మధ్యాహ్నం నుండి పడిన వర్షం వాటర్ అట్లాగే ఉండిపోయింది. అది ఇంత మట్టుకు పోలేదు. రాత్రి అంతా చినుకు పడేసరికి మొత్తం విపరీతమైన నీళ్ళు వచ్చేసరి లోపల మిషనరీ కూడా మొత్తం మునిగిపోతున్నాయి. ఇంకా పేపర్ అంతా తడిసిపోతుంది. ఆ మిషన్ కూడా ఎరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉంది. అది కూడా నీళ్ళలా మునిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి దాన్ని పైకి పెట్టాము. అంటే ఎప్పటి నుంచి విద్యుత్ ఎప్పుడు కట్ చేశారు? ఎప్పటి నుంచి? వర్షాకాలం వచ్చినప్పటి నుంచి మాకు ఇదే ఇబ్బంది సార్. మేము లోపల పని చేయాలంటే కష్టం అయిపోతుంది. ఎట్లా అంటే పేపర్ ఉంటుంది, పేపర్ కూడా వాడుతుంది. మళ్ళీ ఇంతకు ముందుగా వర్షం వచ్చినప్పుడు మొత్తం సెక్షన్లలోకి వచ్చినాయి. మా ఈ పెట్టెలు ఉంటాయి బట్టలు గిట్టలు పెట్టుకోనికే, ఆ పెట్టెలు కూడా నీళ్ళలో ఆడుతాయి. ఈ వర్షము వచ్చినప్పట్లో మాకు ఇదే ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ నుంచి డెనిస్ ఉన్నది, ఆ డెనిస్ మొత్తం నిండిపోయి ఉన్నది. ఆ డెనిస్ నిండిపోయి ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వాటర్ అక్కడ పోనీకే కష్టం అవుతుంది. అంటే ప్రతిసారి ఇట్లే అవుతున్నప్పుడు మాకు కొత్త ఆఫీస్ కావాలని కానీ ఈ డ్రైనేజ్ లైన్ కరెక్ట్ చేయాలని కానీ అధికారులు కానీ ఎవరితో మీరు చెప్పలేదు ఈ విషయాన్ని? మేము ఎన్నిసార్లు చెప్పినాం సార్. అక్కడనే ఎన్నిసార్లు చెప్పినా కూడా మేము ఇది చేస్తూనే ఉంటాం. మా యూనియన్ లీడర్లు వాళ్ళందరూ పట్టించుకొని దాని అంతా మొత్తం తీపిస్తారు. తీపిచ్చినాక కూడా అది నిడుతూనే ఉంటుంది. కనీసం ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కొత్త భవనాన్ని ప్రతి వర్షాకాలంలో కూడా పరిస్థితి ఇట్లాగే ఉంటున్నా ఇక్కడ మాత్రం పరిస్థితి చేయడానికి ఒకసారి మనకు ఆఫీస్ చూడవచ్చు. ఆఫీస్ కేవలం తెరిచి ఉంచారు, ఎవరి లోపలికి వెళ్ళడానికి లేదు. ఇటు 2 భవనాలు, ఇటు పరిపాలనా భవనం కానీ ఇటు పక్కనే ఉన్న ప్రింటింగ్ ఆఫీస్ కానీ మొత్తం పూర్తిగా వరద నీరులోనే ఉంది. ఇప్పటివరకు పరిస్థితి మాత్రం ఇట్లే ఉంది. ప్రతి వర్షాకాలంలో పరిస్థితి ఇట్లానే ఉన్న ఈ ప్రింటింగ్ ప్రెస్కు సంబంధించిన ఆఫీస్ను మార్చే అవకాశం కానీ తాత్కాలికంగా వేరే భవనాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఇక్కడ ఉద్యోగ సంఘాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా డ్రైన్ నుంచి వెళ్ళే వరద కాలువ వెళ్ళకపోవడం వల్లే పూర్తిగా పరిస్థితి ఈ దుస్థితికి చేరిందని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. ప్రమోద్తో సత్యనారాయణ, HM TV, హైదరాబాద్.